తిరుమల లడ్డూలో పిగ్ ఫ్యాట్ కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది, ఫిష్ యాడ్ కలిసింది అని ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ మీడియా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇదేడు సుప్రీంకోర్టుకి వెళ్ళి మొత్తం మీద సిబిఐ ఇన్వాల్వ్మెంట్తో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు సిబిఐ కలిసి మొత్తం మీద ఒక సిట్ అని చెప్పి విచారణ జరిగింది. ఫైనల్గా సిబిఐ ఛార్జ్ షీట్ వేసి పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఆ ఫ్యాట్, ఈ ఫ్యాట్ ఏం లేదు, అవన్నీ బేకారు మాటలు. అదే నెయ్యి అప్ టు ద మార్క్ లేదు, కొన్ని కలిసే అందులో కొన్ని అంటే ఏమైనా కనుక ఫ్లేవర్డ్ కోసం వేరేవో కలిపారు. అది అధికారులు తప్పిదం, అధికారులు కుమ్మక్కయ్యారు అని చెప్పి కొందరు అధికారులను పాయింట్అవుట్ చేసుకుంటూ నివేదిక ఇచ్చింది సిబిఐ విచారణ. చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్లీ అది ఎదురు దెబ్బలాగే అనిపించింది. వాళ్ళు చేసినటువంటి దారుణమైన విమర్శలన్నీ కూడా తప్పుడు విమర్శలుగా అనిపించాయి. ఎక్కడే కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు అయితే మంది, భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే మంది, ఇంకొకరు అయితే మంది, ఎవరి పేర్లు ప్రస్తావన కూడా రాలేదు సిబిఐ విచారణలు. కానీ చంద్రబాబు గారు వాళ్ళ మీడియా ఆశించింది అది కాదు కదా. కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని ఇంకా వైసీపీని దారుణంగా బ్లేమ్ చేయాలంటే ఏం కావాలి, మనకి ఇప్పుడు ఇంకో నివేదిక కావాలి. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన దినేష్ కుమార్ అనే అతన్ని తీసుకొని వచ్చారు. ఒక నివేదిక తయారు చేయించారు, ఆయన ఏదో విచారణ చేశారని. ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి సబ్మిట్ చేశారన్నారు. అంతకంటే ముందే తెలుగుదేశం పార్టీ పత్రికల ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది ఒక ప్రింట్. అది వాళ్ళు వరుసపెట్టి 2 రోజుల నుంచి ఫ్రంట్ పేజీ కథనాలు రాస్తూ వస్తున్నారు. అబో దాంట్లో ధర్మారెడ్డి ఫోటో, అనిల్ కుమార్ సింఘాల్ ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో, వైవి సుబ్బారెడ్డి ఫోటో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటో, వరుస పెట్టి ఇవన్నీ పెట్టేసి వీళ్ళు నియమించుకున్నది ఏం కావాలంటే అది రాసుకుంటూ పోవచ్చు కదా. బహుశా ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కూడా వీళ్ళ కోసం ఏదో రాసుకుంటూ పోయినట్టున్నారు. అసలు ఆయన విచారణలో ఎంత డొల్ల ఉంది అనేది, ఎంత దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయని ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజం చెప్పాలి అంటే దినేష్ కుమార్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను గూడలో ఒడిదీసి నిలబెట్టేశారు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి. పాయింట్ టు పాయింట్ అసలు దినేష్ కుమార్ అనే వ్యక్తి మోస్ట్ కరప్టెడ్ అని, నేను నెక్స్ట్ నీకు టీటీడీ చైర్మన్ చేస్తాను, మాకు కావాల్సిన రాసి ఒక నివేదిక ఇచ్చేయని చెబితే మోస్ట్ కరప్టెడ్ అయినటువంటి ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకు కావాల్సిన నివేదిక రాసుకుంటూ ఇచ్చేశారు అని చెప్పి మొదలెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి చాలా ఆశ్చర్యకరం. పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారట. వాళ్ళు కొన్ని పర్చేస్ నిబంధనలు కొన్ని సడలించారట అని చెప్పి మా పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ రాశారంటేనే ఆయన నివేదిక డొల్లతనం ఏంటని అర్థమవుతుంది, ఆయన ఉద్దేశం ఏంటని అర్థమవుతుంది. ప్రత్యేక ఆహ్వానితులు అంటే వాళ్ళకి ఏమీ పవర్స్ ఉండవు, ప్రత్యేక ఆహ్వానితులు వాళ్ళు ఏమీ నిర్ణయాలు తీసుకోలేరు అనేది కూడా తెలియదట పాపం ఆయనకు. అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా నేను చెవిరెడ్డి అంటున్నారు కదా, మరి నిజంగా ఆడ ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అండ్ మినిస్టర్గా ఉన్న పార్థసారథి గారు, వాళ్ళ పేర్లు ఎక్కడా ప్రస్తావించనే లేదట. అండ్ అదే సమయంలోనే సిబిఐ 8 రాష్ట్రాలు తిరిగి దీని మీద విచారణ చేసింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని 4 గంటలు విచారణ చేశారు, పార్థసారథిని 4 గంటలు విచారణ చేశారు. కానీ నన్ను 15 నిమిషాలు విచారణ చేసి పంపించారు, వైవి సుబ్బారెడ్డిని 15 నిమిషాలు విచారణ చేసి పంపించారు. 4 గంటలు సిబిఐతో విచారణ ఎదుర్కొన్న ఒరిజినల్ మెంబర్లుగా ఉన్న వాళ్ళని ప్రస్తావన తీసుకురాలే. 15 నిమిషాలు సిబిఐ విచారణ చేసి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మా పేర్లను ప్రస్తావించారంటేనే కేవలం ఒక కుట్రపూరితంగా అని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలని చెప్పి నివేదిక తయారు చేయించుకున్నారో. ఆయన పేరు దినేష్ కుమార్ కాదు, దినేష్ కుమార్ alias చంద్రబాబు, దినేష్ కుమార్ ఆయన పేరు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కీలకమైన పాయింట్. ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ప్రస్తావించుకుని ప్రత్యేక ఆహ్వానితులను ప్రస్తావించాడట. సారి చాలా తోపే ఉన్నట్టున్నాడు. ఇంకా హైలైట్ ఏంటంట, కొందరు అధికారుల మీద చర్యలకు సిఫారసు చేశారట. అయితే మొత్తం తప్పు చేశారు అని చెప్పి ఎవరినైతే అనిల్ కుమార్ సింఘాల్ని వీళ్ళు పాయింట్అవుట్ చేశారో, అనిల్ కుమార్ సింఘాల్ మీద చర్యలు సిఫారసు చేయలేదట. ఆయన కింద పనిచేసిన కొందరు ఉద్యోగస్తుల మీద చర్యలు సిఫారసు చేశారట. ఇదేం లాజిక్ అంటూ ఉన్నారు. అని 2021లో టెండర్ నిబంధనలను సడలించిన తర్వాత ఈ విధంగా కల్తీ జరగడానికి ఆస్కారం అయింది అని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు. అయ్యా కరప్టెడ్ దినేష్ కుమార్జీ, టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు?
నరేంద్ర మోదీ గారు, ప్రధాని గారు స్థానిక స్టార్టప్లకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకని మేము ఈ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో డైరీలకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి టెండర్ నిబంధనలు సడలించాం. సడలించిన తర్వాత ఎవరైనా కనుక కొత్తగా వచ్చి టెండర్లు వేసి వాళ్ళకేమీ కాంట్రాక్టులు దక్కలే. అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో ఎవరైతే టెండర్లు వేసారో, కాంట్రాక్టులు వచ్చాయో వాళ్ళే పేర్లు మార్చుకొని మళ్ళీ వచ్చి టెండర్లు దక్కించుకున్నారు. కొత్తగా ఎవరు రాలే. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ కల్తీ జరిగిందని చెబుతున్నారో అవి ఫస్ట్ తిరుమలకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. అట్లా 14 నుంచి 19 వరకు 14 సార్లు వెనక్కిపోయాయి. 19 నుంచి 24 వరకు 18 సార్లు వెనక్కిపోయాయి. 24 తర్వాత కానీ ఈ ట్యాంకులు వచ్చాయి, అవి వెనక్కిపోయాయి. కానీ పేరు మార్చుకొని దొడ్డిదారిని వెళ్ళి మళ్ళీ టీడీపీకి సంబంధించిన వాళ్ళ డైరీల ద్వారా తిరుమలలోకి లోపలికి ప్రవేశించాయి. మరి ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ జరిగాయి కదా, మరి అవన్నీ ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి ప్రతిదీ కూడా చాలా నీట్గా అట్లా తోలు వలిచేసినట్లు ఈ నివేదిక గూడలైతే ఇప్పేశారు. సీరియస్లీ ఈ నివేదిక తోలు కూడా వలిసేశారు. నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది, ఇంత దారుణంగా ఎట్లా నివేదికలు తయారు చేస్తారు, ఇంత దారుణంగా ఎట్లా విచారణ చేస్తారు అని. దినేష్ కుమార్ అనే వ్యక్తి ధర్మారెడ్డిని విచారణ చేయలేదట, అనిల్ కుమార్ సింఘాల్ని విచారణ చేయలేట, వైవి సుబ్బారెడ్డిని చేయలే, భూమన కరుణాకర్ రెడ్డిని చేయలే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేయలే. ఆడు కూర్చొని రాసేసుకొని పోయినారంట. ఎవరిని విచారణే చేయలేదట. సిబిఐ విచారణ చేసింది, వీళ్ళకేం సంబంధం లేదు. దినేష్ కుమార్ ఏదో బద్నాం చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. దీన్ని పట్టుకొని ఈ నెల 6వ తేదీ ఏదో పాలక మండలి సమావేశం ఉందట, మా మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత ఊపలకు బెదిరేది ఎవరు? ఆయన నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన నేను విన్నవించుకుంటూ ఉన్నా. పోనీ ఇప్పుడు సిబిఐ తోటో లేకుంటే ఇప్పుడు దినేష్ కుమార్ నివేదికతోటో మా మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలికి పంపించడం కుదరకపోతే దయచేసి ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు తోటి ముగ్గురితో ఒక కమిటీ వేయండి, వాళ్ళతో విచారణ చేయించుకొని అయ్యా మమ్మల్ని లోపల పెట్టేయండి ఫస్ట్, మేము అర్జిస్తున్నాం, నేను అడుక్కుంటున్నా, నన్ను లోపల పెట్టండి ఫస్ట్, ఆ ముగ్గురితో కమిటీ వేసి నన్ను లోపల పెట్టండి అని చెప్పి అంటూ ఉన్నాను. దినేష్ కుమార్ తేల్చాల్సింది, బిఆర్ నాయుడు 2 ఏళ్ల నుంచి చేస్తున్న, బిఆర్ నాయుడు గారు 2 ఏళ్ల నుంచి తిరుమలలో చేస్తున్న వ్యవహారాల చుట్టూ విచారణ చేయాలని, ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న సంబంధాల మీద విచారణ చేయాలని, ఇలాంటి కుట్రపూరితమైన నివేదికలతో ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, ఏదో మీకు ఒత్తిడి సాటిస్ఫాక్షన్ అని మిగిలిస్తుందేమో, బురద జల్లుడుకోవడం కోసం పనికొస్తుందేమో అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే చాలా నీట్గా ఆ నివేదికను వివరించుకొని ఆ నివేదికకైతే తోలు వలిసి నిలబెట్టేశారు.